హాయ్ అండి, అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేను ఇవాళ అయితే ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ ముట్టించి కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయినాక ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి. మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడే పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ అయితే వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. మీదికి వెళ్ళి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కలిపి మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 minutes అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అయితే చూడాలి. ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఉడకపోతే అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఫైనల్గా అయితే లాస్ట్కి అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత అందులో కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను కలపట్లేదు, మూత అయితే పెట్టేస్తున్నాం. మూత పెట్టిన ఒక 2 minutes అయినాక తీసి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 2 minutes మళ్ళీ ఉడికించాలి. ఎందుకంటే కారం ఉడకాలి కదా, ఉప్పు కారం గట్టిగా పట్టుకుంటేనే మన టేస్ట్ అనేది బాగుంటుంది. ఫైనల్గా అయితే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను తీయగలుగుతాను. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.